నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఈ కథలు కేవలం శబ్దం మాత్రమే కాదు, మనసుల స్పందన. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 47. నీహార్ పెదవి విప్పాడు. ముందుగా తన చిన్ననాటి విషయాలు, తల్లిదండ్రుల మధ్య అగాధం, తాతయ్యతో తన రిలేషన్ గురించి చెప్పాడు. క్యాన్సర్ వచ్చాక ఆయనలో చాలా మార్పు వచ్చినట్టుగా అర్థమవుతూనే ఉన్నా మనసు ఎదురు తిరుగుతోంది. ఆయనతో నవ్వుతూ ప్రేమ ఎలా నటించాలి? మనసులో లేనిది ఉన్నట్టుగా చూపించడం నా వల్ల కాదు. ఆమె చేతిని పట్టుకుని అరచేతిలో ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు. కొన్ని క్షణాలు పరిశీలనగా చూసింది అతని మొహంలోకి ఆలేహ్య. నటించమని ఎవరన్నారు? మనసుకి అనిపించింది చేసే అలవాటున్నవారు ఎలా నటిస్తారు? అతని వత్తైన జుట్టుతో ఆడుకుంటూ అడిగింది. అలా అయితే ఆయన మీద కోపం చూపించవలసి వస్తుంది ఆయన చేసిన పనులకి అంటూ ఆమెకి అసలు విషయం అప్పుడు చెప్పాడు. శివం ఎవరు? ఆలేహ్య అమ్మమ్మ తనకి ఏమవుతుందో చెప్పాడు. డీప్ షాక్లోకి వెళ్ళిపోయింది ఆలేహ్య. అతను చెప్పినదంతా జీర్ణం చేసుకుని ఆమె తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. అంటే అమ్మా నాన్న యాక్సిడెంట్లో పోవడం మాత్రమే కాదు, అమ్మమ్మ కూడా చనిపోయిందా? కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అతని కళ్ళలోకి బేలగా చూస్తూ అడిగింది. అతను ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆలేహ్య, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అందరూ చనిపోయినా అన్నీ తానే అయి పెంచిన అమ్మమ్మ ఉంది. అసలు ఇదంతా తన భుజాలకి ఎత్తుకోవాల్సిన అవసరమేముంది? మార్దవంగా అడిగాడు ఆమె చెక్కిలి మీద నుంచి జారుతున్న కన్నీటిని తన చూపుడు వేలుతో తుడుస్తూ. కానీ నాకంటూ ఎవరు మిగిలారు? ఇన్నాళ్ళు ఆమె నా అమ్మమ్మ అనుకున్నాను. కాదని తెలిసాక నేను అనాథననే భావన నన్ను కాల్చేస్తోంది. చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదతనికి. మెల్లగా లేచి కూర్చుని ఆమెని తన గుండెల మీదకి లాక్కున్నాడు. ఆలేహ్య, ఇంకొకసారి నీ నోటి వెంట అనాథ అన్న మాట వినిపించిందంటే చాలా పెద్ద శిక్ష వేస్తాను నీకు, మృదువుగా అయినా ఖచ్చితంగా చెప్పాడు నీహార్. ఆమె నీళ్లు నిండిన కళ్ళని ఎత్తి అతని వైపు చూసింది. ఈ మాట నా దగ్గరన్నావు కాబట్టి సరిపోయింది. బామ్మ దగ్గరంటే ఎంత బాధపడేది ఆలోచించావా? మందలించాడు ప్రేమగా ఆమె రెండో చెంప తుడుస్తూ. ఆమె చప్పున కళ్ళు వాల్చేసింది. నీ మనసు బాధపడుతోందని నాకు అర్థమైందాలు, కానీ నీకు ఈ విషయం నేనే స్వయంగా చెప్పాలని అనుకున్నాను. కారణం, బామ్మ ఎదురుగా నువ్విలా ఏడిస్తే అస్సలు తట్టుకోలేదు. ఇలాగే పిచ్చి మాటలు మాట్లాడావంటే ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటుందేమోనని భయమేసింది. అసలు విషయం చెప్పాడు. ఆమె అతని గుండెల్లో తలదాచుకుంది. అనాథ అంటే ప్రేమించడానికి ఎవ్వరూ లేని వాళ్ళని అర్థమాలు. నీకు 3 బావలు, 2 అక్కలు ఉన్నారు. అంతకు మించి నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే అమ్మమ్మ ఉంది. నీపై కష్టం ఛాయ కూడా పడనివ్వలేదామె. మర్చిపోకు. ఆమె అమ్మమ్మ కాదు అన్న ఆలోచన వచ్చినందుకు నీ బుగ్గలు కొరికెయ్యాలి. ఇక నభ, ధ్రువ్, చిరు నీ మాటలు విన్నారంటే ఇల్లు పీకి పందిరేసేస్తారు చిన్నగా నవ్వుతూ అన్నాడు. ఆమె అప్పుడు మెల్లగా తలెత్తి అతని వైపు చూసింది. టార్సాన్కి ఇంత బాగా మాట్లాడడం వచ్చని అనుకోలేదు అంది తను కూడా చిన్నగా నవ్వుతూ. ఇంకా చాలా వచ్చు, అప్పుడే ఏం చూసావు అంటూ ఆమె తడికళ్ల మీద ముద్దు పెట్టుకుని తిరిగి ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు కళ్ళు మూసుకుని నవ్వుతూ. తిరిగి ఆమె చేతిని అతని క్రాఫ్ట్లోకి పోనిచ్చింది. మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది అడిగింది జుట్టు ప్రేమగా దువ్వుతూ. ఏ విషయం? నాకు చాలా వచ్చన్న విషయమా అడిగాడు ఒక కన్ను తెరిచి ఆమె వైపు చూసి. అబ్బా కాదు, మన మధ్య ఉన్న బంధం గురించి. ఏముంది మన మధ్య? ఈసారి రెండో కన్ను కూడా తెరిచి కనుబొమ్మలు పైకెత్తాడు. ఆమె చేతులు తన జుట్టు మీద బిగుసుకోవడం తెలుస్తూనే ఉంది నీహార్కి. అబ్బా నొప్పిగా ఉంది చిన్నగా అరిచాడు. ఒళ్ళో నుంచి తొయ్యొద్దన్నారు కానీ ఇలా జుట్టంది పుచ్చుకోవద్దనలేదు కదా అంది పెదాలు బిగించి. రాక్షసి, బావతో మరదల సరసం ఇలా మొదలవ్వకూడదే గోల పెట్టాడతను. ఒకరు కాదు, మీ లెక్క ప్రకారం 3 బావల ముద్దుల మరదలని నేను. అర్ణవ్ కిరీటిలని బావా అని పిలిచే ఛాన్స్ని ఇంత లేటుగా ఇచ్చినందుకు పనిష్మెంట్ ఉండద్దా? నవ్వు ఆపుకుంటూ అడిగింది. అతను కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు ముందు. ఆ కళ్లలో ఆశ్చర్యం, అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తుంటే పకపకా నవ్వింది ఆలేహ్య.
అతని కళ్ళు చిన్నవయ్యాయి ఆమె నవ్వుకి. మరి నేను? అడిగాడు. మీరు బావ కాదు, టార్జాన్. పొడవుగా పెరిగిన అతని జుట్టుని వదులుగా తన చేతుల్లో చిక్కించుకుని అంది. అలా ఎలా కుదురుతుంది? నేనే అసలు నీ బావని. అలా పడుకునే ఆమె వైపు తిరిగి వాదించాడు. ఇప్పుడే కదా మన మధ్య బంధం ఏముంది అని అడిగారు? కోపం నటిస్తూ అడిగింది. సరదాగా అన్నాను. బావా అని ముందుగా నన్నే పిలు. ఆమె నడుము చుట్టూ తన చేతులు చుట్టి డిమాండ్ చేశాడు. పిలవను. మీకు అంత ముందు తెలిసినా నాకిప్పుడే చెప్తున్నారు. అది కూడా చాటుగా తీసుకొచ్చి మూతి తిప్పుతూ నాలిక బయటపెట్టి వెక్కిరిస్తూ అంది. అతను ఉడుక్కున్నాడు. విసురుగా లేచి అక్కడి నుంచి వెళ్లబోయాడు. బావా పిలిచింది ఆలేహ్య అతని చేతిని పట్టుకుని ఆపుతూ. ఆ పిలుపు అతనికి ఎంత నచ్చిందంటే మెల్లగా ఆమె వైపు తిరిగి సోఫాలో కూర్చుండిపోయాడు. నన్ను ఇంతవరకు ఒక్క అర్ణవ్ మాత్రం వరుసపెట్టి పిలిచాడు. అది కూడా అత్తె తమ్ముడన్నా అని. నీ పిలుపు కొత్తగా ఉంది. నాకంటూ సొంత మనిషి ఉందన్న అనుభూతిని ఇస్తోంది. మళ్ళీ పిలు అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ. ఆమె తల అడ్డంగా ఊపింది సిగ్గుపడుతూ. ఎందుకని అడిగాడు. ఎందుకంటే నాకిలా మిమ్మల్ని పిలవాలంటే అదోలా ఉంది, సిగ్గేస్తోంది. మీకు టార్జాన్ బాగా సూట్ అవుతుంది చెప్పి అతను తేరుకునే లేపుగా అతని పక్క నుంచి లేచింది. ఇంటికి మొదటిసారి వచ్చిన మరదలికి అతిథి మర్యాదలు చెయ్యరా? తనే అడిగింది. అతను లేచాడు నవ్వుతూ. తప్పించుకున్నానని మురిసిపోకు. చిట్టుపొట్టి మరదలి పిల్ల, నా ముద్దొచ్చే కుక్కపిల్ల. నన్ను బావా అని పిలిస్తే కాని ఇక్కడి నుంచి బయటపడు అంటూ ఆమెకి గెస్ట్ రూమ్ చూపించి తను తన పడకగదిలోకి నడిచాడు నవ్వుకుంటూ. ఆమె ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి వంటగదిలో నుంచి ఈలపాట వినిపించింది. అటు నడిచింది. అతను చకచక కూర ముక్కలు తరుగుతున్నాడు. వచ్చావా? అక్కడ డబ్బాలో బియ్యం ఉన్నాయి చూడు అంటూ ఆమెకి ఏం చెయ్యాలో చెప్పాడు. ఇద్దరూ మౌనంగా వంట పూర్తి చేశారు. వాళ్ల మధ్య ఆ మౌనం కూడా అందంగానే ఉంది. వంట పూర్తయ్యాక ఫ్రిడ్జ్లో ఉన్న పళ్ళు తీసుకుని మిల్క్ షేక్ తయారు చేసింది ఆలేహ్య. భోజనం పూర్తి చేశాక గిన్నెలు సర్దుతుంటే బాల్కనీలో కూర్చుందామా? ఉత్సాహంగా అడిగింది. నో చెప్పి ఆమె చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకువెళ్లాడు. టీవీ ఆన్ చేసి వాల్యూమ్ చాలా సన్నగా పెట్టి ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. బయటెందుకొద్దు? అక్కడ చల్లగా గాలేస్తోంది సణిగింది టీవీ వైపు చూస్తూ. మనిద్దరం కలిసి కనిపించకూడదు కొన్నాళ్ళు అన్నాడు ఆమె పోనీటైల్ లాగుతూ. ఎందుకు? కోపంగా అడిగింది. ముక్కు మీదుంటుంది కోపం అమ్మాయికి. చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ ఆమెకి తాతయ్యకి వచ్చిన లెటర్ గురించి చెప్పాడు. ఆమె నోరు వెళ్లబెట్టింది. వీళ్లదుంపతేగా పాపం తాతయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వీళ్ళు ఆ పరిస్థితిని ఇలా ఉపయోగించుకుంటున్నారా? కళ్ళు పెద్దవి చేసి కోపంగా అడిగింది. ఎవరో ఆల్రెడీ చాలా పెద్ద ప్లాన్ వేశారాలు. బాబాయ్ కొడుకు దీపాంకుర్ అని లాయర్ అంకుల్కి అనుమానం. అది నిర్ధారణ అయ్యే వరకు మనం ఎవరికంట పడకూడదు అంటూ అప్పుడు తన మీద జరిగిన హత్యా ప్రయత్నం గురించి చెప్పాడు. హా అంటూ అతన్ని గట్టిగా హత్తుకుపోయింది. ఇంత చల్లగా చెప్తున్నారేంటి ఆ విషయం? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? అడిగింది భయంగా. లేదాలు, అప్పుడే పోలీసుల వరకు విషయం తీసుకువెళ్తే మన విలన్లని అలర్ట్ చేసినట్టుగా అవుతుందని రిపోర్ట్ చేయలేదు. ఆ దీపాంకర్ గాడు దీని వెనుక ఉన్నాడని నా డౌట్, కానీ ప్రూవ్ చేయడం కష్టం అన్నాడు సాలోచనగా. మరి ఇప్పుడు ఏం చేద్దామని భయంగా అడిగింది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మిలమిలా మెరుస్తున్న కళ్లతో అన్నాడు. ఏంటది? ఆసక్తిగా చూస్తూ అడిగింది. మన విలన్ దొంగ అమ్మమ్మ మనవరాలని సెట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. నన్ను తప్పుదోవ పట్టించి ఆలస్యం చేయడానికి ప్లాన్ వేసిన వాళ్ళు ఆ లెటర్కి తగ్గట్టుగా ఒక పెద్దావిడని మనవరాలిని పెద్దాయన దగ్గరికి తీసుకువెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. నేను ఈ తప్పుడు క్లూ పట్టుకుని తిరుగుతూ ఉంటాను, ఆ భానురేఖ పేరు పట్టుకుని. అసలు అలాంటి పేరుతో ఎవరూ లేరని నేను తెలుసుకునేసరికి వాళ్ళు తమ పని సాధించుకుంటారు. వివరించడం మొదలుపెట్టాడామెకి. ఇంత బాగా అంచనా వేయనప్పుడు తాతయ్యని హెచ్చరించొచ్చు కదా అడిగింది. చిన్నగా నవ్వాడు. మన ప్లాన్ వేరే ఉంది, తొందరపడకుండా జాగ్రత్తగా విను అన్నాడు. బుద్ధిగా కూర్చుంది. ఆ దొంగమ్మమ్మ మనవరాలు బామ్మ నువ్వు కావాలి ప్రశాంతంగా చెప్పాడు. ఏంటి?
కీచుగా అరవబోయిన ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు, అందుకు సిద్ధంగా ఉన్నవాడిలా. ఈ ఎపిసోడ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మీ మాధవి కృష్ణ.